అటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయనే చెప్పాలి. అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్లోకి వచ్చాము అని చెబుతున్నటువంటి నేతలు అదే సమయంలో గతంలో కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగిందని చెప్పడం నిజంగా దేనికి సంకేతం? పార్టీ మారింది రాజకీయ ప్రయోజనాల కోసమా, నియోజకవర్గ అభివృద్ధి కోసమా, లేక ప్రజల ఒత్తిడి, రాజకీయ భవిష్యత్తు వాళ్ళు రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకున్నారా? ఇక పార్టీ మారిన తర్వాత పాత పార్టీని కూడా పొగడడం రాజకీయంగా నిజంగా సమర్థించదగినటువంటి విషయమేనా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కసబా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఇక గౌండ్ల నాగేందర్ గౌడ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు ఆయన. ఇక అల్జాపురి శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్. శ్రీనివాసరావు గారు, కసబా శ్రీనివాసరావు గారు, చెప్పండి. పార్టీ మారి ఏదైతే ఫిరాయింపుల కింద 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారో, ఆ పార్టీ మారిన తర్వాత 2.5 సంవత్సరాలు మీ పార్టీతో బాగానే ఉన్నారు. తర్వాత ఇప్పుడేమో డైరెక్ట్గా ఒక్కసారిగా టోన్ మారుస్తున్నారేంటి? మేము కేవలం అభివృద్ధి కోసమే పార్టీలోకి వచ్చాము అని చెప్పి. నమస్తే అండి. యా, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదే విధంగా 9+ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు, ప్రధానంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరు పెట్టినటువంటి చర్చ, దీంట్లో మనకు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లోనే క్లారిటీ ఉన్నది. అభివృద్ధి కోసమే నేను మారినా తప్ప నేను ఏ ప్రలోభాలకు లోబడి మారలేదు అని వారు స్పష్టం చేసిండ్రు. అంటే దాని ఆంతర్యం ఏంది అంటే, వారిని ఎవరు కూడా ప్రలోభ పెట్టలేదు. వారి యొక్క కాన్స్టిట్యున్సీ యొక్క అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం వారు కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి ప్రయత్నం చేసిండ్రు, వచ్చిండ్రు అని స్టేట్మెంట్ వాళ్ళు క్లారిటీ చేసి, నేను జాతీయ జెండా కప్పుకున్నా కానీ నేను మారలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. సరే, అనుకున్నటువంటి రీతిలో మాకు రాలేదు కాబట్టి దీనికంటే గత ప్రభుత్వందే వాళ్ళు బాగుండిరి అని చెప్పి మాట్లాడుతున్నారు. దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చేస్తూ వచ్చిండ్రో, ప్రలోభ పెట్టి 10 మందిని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఏదైతే ఆరోపణలు ఉండరో, వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో క్లారిటీ ఉన్నది. మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు. అభివృద్ధి కోసం వచ్చే వాళ్ళను మేము స్వాగతించినాం. ఏ నియోజకవర్గానికి సంబంధించి, ఏ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడైనా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం, వాళ్ళకు ఉన్నటువంటి పనుల కోసం ముందుకు వస్తే వారిని స్వాగతించి ముందుకు తీసుకున్నాను తప్ప పార్టీలో కలుపుకొని పార్టీలను చీల్చడానికి, అదేవిధంగా దీని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడానికి ఎక్కడ కూడా ప్రోద్బలం చేయలేదు అన్నది దీంట్లో స్పష్టమైంది. అదే దీనే అందంగా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏదో ఇక్కడ హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిండ్రు. హై ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి దాని వల్ల వాళ్ళు అనుకునే తీరు కాలే కాబట్టి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దాంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. అది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పడకుండా ఉండడం కోసం కూడా బీఆర్ఎస్ పార్టీని పొగుడుతూ ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీని పొగడడం వల్ల డిస్క్వాలిఫికేషన్ పడకుండా ఉంటది అనేటువంటి అంశం కూడా శ్రీనివాసరావు గారు స్పీకర్ గారు కూడా స్పష్టం చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ డిస్క్వాలిఫై పడే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ స్పీకరే చెప్పారు డైరెక్ట్ గా వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పి. ఇంకా మరోసారి డిస్క్వాలిఫై పడే అవకాశాలు ఏం లేవు కదా. ఇప్పుడు ఎందుకు సడన్ గా మార్చాల్సి వస్తుంది? వాళ్ళు సడన్ గా మార్చడానికి కారణము, ఇప్పుడు మనం స్పష్టంగా అనుకున్నాం, వాళ్ళు ఏదో హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిండ్రు. వాళ్ళు అనుకున్నంత ఇక్కడ వర్కౌట్ కాలే కాబట్టి అంటున్నది స్పష్టం. అయితే ఇక్కడ ఇంకొక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం, మీ 9+ వీక్షకులకు, ఇక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రలోభ పెట్టలేదు అన్న అంశం వారు స్పష్టం చేసిండ్రు. ఇది నోటీస్ చేయాలని చెప్పి నా విన్నపం. 100% మేము ప్రలోభ పెట్టలేదు. వాళ్ళంతా వాళ్ళు వచ్చిండ్రు.
వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు, మాకు సంబంధం లేదు. మేము వచ్చిండ్రు, స్వాగతించినాం, వాళ్ళకి కావాల్సింది సాధనైనంత వరకు ఆ కాన్స్టిట్యున్సీకి ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ వర్కౌట్ అయింది అనేది మళ్ళీ వాళ్ళు స్టాండ్ మార్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు మా పార్టీ యొక్క సభ్యులు కాదు, వాళ్ళు మాతో పాటు పార్టీలో వాళ్ళు గ్రూప్ గా వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళు కారు. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ స్వతంత్రం, మాకు దాని మీద అభ్యంతరం లేదు. అయితే నేను అన్నది స్పీకర్ దృష్టిలో గాని కోర్టు దృష్టిలో గాని వాళ్ళు క్లారిటీ కోసం ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటూ ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. నాగేంద్ర గౌడ్ గారు చెప్పండి. అంటే